ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ఇటు వెళ్ళాలో తోచక మరి దిగులుతో నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటున్నావా? మార్గమును చూపించేవాడు దేవుడే. కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనంలో నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము అని అడుగుతూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు చేయవలసిన పని, నువ్వు వెళ్ళవలసిన మార్గము నీకు కన్ఫ్యూజన్ గా ఉందేమో, కానీ దేవుడు దానిని తేటగా చూస్తూ ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. ఆల్రెడీ దేవుడు ఒక మార్గమును నీ కొరకు నిర్ణయించినాడు. దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ ను కలిగి ఉంటున్నాడు. ఆ మార్గంలో నువ్వు వెళ్ళినట్టయితే సురక్షితమైన జీవితం నీకు కలుగుతుంది. మనందరికీ తెలుసు కదా, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గము, ఇంకొకటి విశాలమైన మార్గము. ఏ మార్గంలో నువ్వు నడిస్తే నీకు శ్రేయస్కరమో అది దేవునికి తెలుసు. నీ మార్గమును ఆయన నీకు స్పష్టముగా కనపరిచినట్టుగా, నీకు సహాయం చేయనట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గంని నీకు చూపిస్తాడు. ఒక్క సెకండ్ దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడగవా, దేవా ఈరోజు నేను వెళ్ళే మార్గం ఏదో అది నాకు కనపరచు ప్రభువా. నేను సరైన మార్గంలో వెళ్ళడానికి, అక్రమము అవినీతి కాకుండా నీతి కలిగిన మార్గంలో నేను నడవడానికి నాకు సహాయం చేయి. దేవుని అడుగుతావా? అడిగినట్టయితే మార్గం నీకు స్పష్టముగా కనపరిచి నిన్ను ఆయన ఈరోజు నడిపించబోతూ ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.